వరలక్ష్మి ఇంటికి రాగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే, అమ్మ సుధా అత్త వెళ్ళిపోయిందమ్మా, ఎంత ఆపినా సరే ఆగకుండా వెళ్ళిపోయిందమ్మా అని చెప్పి వెన్నెల వరలక్ష్మితో అంటూ ఉంటుంది. అది విని వరలక్ష్మి అయితే, ఏంటి వెన్నెల, ఏం మాట్లాడుతున్నా, నాకు అర్థం కాలేదు, సుధా అత్త వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని నందిని కూడా, అవును వదిన, సుధా వెళ్ళిపోయింది, ఎంత ఆపినా సరే ఆగలేదు, వెళ్ళిపోయింది వదిన అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని వరలక్ష్మి అయితే ఇలా అంటూ ఉంటుంది, అసలు ఏమైంది నందిని, సుధా వెళ్ళిపోవడం ఏంటి, ఇంట్లో నిన్ను వెళ్ళిపోవాల్సిన అవసరం తనకి ఏమొచ్చింది, అసలు ఏం జరిగింది అని చెప్పి వరలక్ష్మి నందినిని అడుగుతూ ఉంటుంది. అది విని నందిని అయితే, అది కాదు వదిన, ఏమో కారణం కూడా చెప్పలేదు, నేను ఇంట్లో ఉండనంటే ఉండను అని చెప్పి తేల్చి చెప్పేసి ఇంట్లో నుండి వెళ్ళిపోయింది వదిన, నేను ఎంత ఆపినా సరే ఆగలేదు వదిన అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో ధర అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, అబ్బా ఆ సుధా వెళ్ళిపోవడం ఏంటో, వీళ్ళు గంటకు ఒకసారి మీటింగ్ పెట్టడం ఏంటో, ఇదంతా చాలా చిరాకుగా ఉంది వినడానికి అని చెప్పి ధర అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక వరలక్ష్మి అయితే, సుధా ఎందుకు వెళ్ళిపోయింది, ఇంట్లో వాళ్ళు ఎవరో ఏదో అని ఉంటారు, అందుకే వెళ్ళిపోయింది అని చెప్పి వరలక్ష్మి అంటూ ఉంటుంది. అది విని వేదవతి అయితే ఇలా అంటూ ఉంటుంది, పోనీలే నందిని, వెళ్ళిపోతే వెళ్ళిపోని, ఇప్పుడు నీ ఆస్తి ఏదో కోల్పోయినట్టుగా అంత బాధపడతావేంటి, అయినా ఎవరు పడితే వాళ్ళు రావడానికి, ఎవరు పడితే వాళ్ళు ఉండడానికి ఇదేమైనా సత్రం అనుకుంటున్నారా అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. అది విని వరలక్ష్మి అయితే ఇలా అంటూ ఉంటుంది, అత్తయ్య మాటలు కొంచెం అదుపులో పెట్టుకోండి, ఇది సుధా ఇక్కడ ఉంటుందంటే మీ మీద ఆధారపడి ఏమాత్రం ఉండటం లేదు, కావాలంటే మీ అబ్బాయిని అడగండి లెక్కలు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని వేదవతి అయితే మౌనంగా ఉంటుంది. అవును, సుధా ఏమీ మీ మీద ఆధారపడి ఉండటం లేదు, నేను కూడా కష్టపడుతున్నాను, నా కారణంగా సుధా ఇక్కడ ఉంటుంది, మాటలు కొంచెం అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది అని చెప్పి వరలక్ష్మి వేదవతికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అది చూసి వేదవతి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.